చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. ఒకానొక రోజు ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కీలక సరఫరాదారుగా అవతరిస్తుందన్నారు. భారత్లో వ్యవసాయానికి పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. ఇక సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సహా పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు చంద్రబాబు. రేపు వరల్డ్ సిటీస్ సమ్మిట్లోనూ సిఐఐ నిర్వహించే రోడ్ షోలోనూ చంద్రబాబు పాల్గొంటారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో వాణిజ్య పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఆమోదిస్తున్న తీరును పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలకు సీఎం వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, సహజ వనరులు, ఎలక్ట్రానిక్ రంగ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వంటి అంశాల్ని వారికి తెలియచేయనున్నారు. Working, we are very strong in agri-tech. Agriculture also we are very strong. Agriculture, we are going differently again. Demand-driven agriculture production. Consumer, what is his choice? Food habits have been changed. India is going to become tomorrow, one day, global supplier for food security. It is going to happen. Huge opportunities, water is available, land is available, huge production, we are going to achieve it. Now we have started every assembly segment 175 places.